హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమగుమలాడే గుత్తి బీరకాయ గ్రేవీ కర్రీ. ఈ కర్రీని ఎంతో సింపుల్గా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఈ విధంగా బీరకాయల్ని తీసుకొని పైన ఉండే చెక్కును తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలను వేసి వేయించుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసి నువ్వులు చిటపటమనేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి 1 స్పూన్ జీలకర్రని 1 స్పూన్ ధనియాలను కూడా వేసి ఇవి కూడా బాగా వేగే వరకు వేయించుకొని వీటిని కూడా తీసి ప్లేట్లోకి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. నేను క్విక్గా కావడం కోసం కుక్కర్లో చేస్తున్నాను. కావాలంటే మీరు నార్మల్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపును కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని బాగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. తర్వాత మూతను పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఈలోగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ల కారంని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, కొద్దిగా చింతపండును కూడా వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా మగ్గిన బీరకాయ ముక్కల్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల మిశ్రమాన్ని ఇందులోకి వేసి మొత్తం అంతా బీరకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టి మరొక నిమిషం పాటు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మూతను తీసి ఇందులోకి గ్రేవీ కోసం 1/2 కప్పు వరకు వాటర్ను పోసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూతను తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.